హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిఆర్ శిరీష బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది బాయ్ పిల్ల ఇది చూపిస్తుంది, ఎక్కడికో వెళ్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు పుట్టింటికి అనేసి అని చెప్పి పిలిచినారు. అక్కడికి బయలుదేరుతూ ఉన్నాము. ఆ గుడి నేను కూడా ఇప్పుడు దాకా చూడలేదండి, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. అది మీకు చూపిద్దామని వీడియో తీస్తూ ఉన్నాను. ఇవన్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు అండి. ఇదండి గుడికి స్టార్టింగ్ వెళ్ళే ఊరు. ఇంతకు గుడి ఎక్కడో ప్లేసు మీకు చెప్పలేదు కదా. కడప జిల్లా పూర్మవల్ల మండలం అంగంపల్లె పలుగురాలుపల్లె అనే ఊర్లో ఉందండి గుడి. అదిగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆల్మోస్ట్ మనం వచ్చేసినాము. ఇదిగోండి ఇది సత్రం అన్నమాట. ఫస్ట్ మనం వెళ్ళగానే గుడి రాదండి, ఫస్ట్ సత్రం ఎదురవుతుంది. ఈ సత్రంలో పుట్టింటికలు తీపించుకున్న వాళ్ళందరూ వచ్చి ఇంకెక్కడెక్కడ ముక్కులు తీర్చుకునే వాళ్ళు అందరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని, ఇక్కడే వాష్రూమ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ చూసుకొని ఇంకా భోజనాలు అవన్నీ పెట్టేసుకొని చేసుకుంటూ ఉంటారు. మేము మార్నింగ్ బయలుదేరేటప్పుడు 7:30 అయిందండి. మేమేం టిఫిన్ చేసి రాలా. ఇక్కడ మేము వచ్చేసరికి బొరుగులు అంటే ఏంటో తెలియదు కదా, ఇంకా బొరుగులు అంటే ఉగ్గాని అండి. బొరుగులు మిరపకాయ బజ్జీ చేసినారు. ఇంకా మేము వెళ్ళి తినేసి సత్రం అంతా మీకు చూపిద్దామని వీడియో తీస్తూ ఉండగా మన చిన్నప్పుడు బండి మీద ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉండేవాళ్ళు ఉన్నారు కదండి, ఆ బండి కనపడిందండి. నాకు నచ్చి చిన్న క్లిప్ తీశాను. చూసారా బాబు ఎంత బాగా ఐస్ క్రీమ్ తింటూ వస్తున్నాడా. అదిగోండి సత్రం కానించి ఇంతే దగ్గరలో అండి గుడి. చూసారా దారి కూడా, గుడి కూడా పెద్ద దూరమే కండి, 2 అడుగుల్లో వచ్చేస్తుంది గుడి కూడా. చూసారా గుడి ఎంత బాగుందో. సిద్ధయ్య గారి మఠం అండి, చూడాల్సిన గుడి అండి. అయితే ఎవరన్నా మీ చుట్టుపక్కల మీరు ఎవరన్నా దగ్గరగా ఉంటే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది గుడి కూడా. ఇది అయితే ఇక్కడ ఎక్కువగా శని ఆదివారాల్లో బాగుంటుందంట అండి, ఎక్కువ జనాలు రావడం కానీ అట్లా బాగుంటుందంట. చూసారా గోపురం ఇక్కడ స్టార్టింగ్ అండి, పెద్ద గుడి అండి, చూడాల్సిన గుడి అండి. అయితే మీరు ఎవరన్నా ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనుక ఉంటే, దగ్గరలో కనుక ఉంటే మీరు కంపల్సరీగా ఉండి దర్శనం చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది గుడి. ఇంకా అట్లా ఉండి నేను గుడి లోపల నుంచి వచ్చేసినానండి. ఇదిగోండి ఇది స్టార్టింగ్. యువతల సైడ్ గోపురం సైడ్ మళ్ళీ పెద్ద గేట్ ఉంది, అక్కడ బొజ్జి గణపయ్య గుడి అండి స్టార్టింగ్లో. ఇదిగోండి ఇది స్టార్టింగ్లో. ఇంకా మన నందీశ్వరుడు గజస్వామం బాగా గోపురానికి ఎదురుగా పెట్టినారు. గోపురం కూడా చూడండి ఎంత బాగుందో పెద్దగా. ఈ పక్కనేనండి పుట్టింటికలు తీసేది, ఎవరన్నా వచ్చి కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి అట్లా అనమాట. మనం ఇంక ఇంత దూరం వచ్చిన తర్వాత దర్శనం చేసుకోకపోతే బాగోదు కదా, ఇంకా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామండి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అండి, లోపల వీడియో తీయనివ్వలేదు పంతులు గారు. నేను తీస్తూ ఉంటే అంతలోపే ఆయనే వద్దమ్మా వీడియోస్ తీయొద్దు అని చెప్పినారు. అదొకటే కొద్దిగా బాధాకరమైన విషయము. దేవుణ్ణి ఇంత దూరం వచ్చి నేను మీకు దేవుణ్ణి చూపించలేకపోయినా, గుడి అంతా చూపిస్తాను మీకు మటుకు, లోపల చూపించలేకపోయినా గుడి మొత్తం చూపిస్తాను. ఇదిగోండి నేను ఇంకా లోపలికి వెళ్ళాను, ఆయన వీడియో తీస్తూ ఉండడం చూసి ఆ పంతులు గారు తీయొద్దమ్మా అన్నారు. అదిగోండి ఆ క్లిప్ కూడా. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని ఇంకా లోపలికి అది చూడండి గుమ్మం కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఎవరివో సమాధులు ఉన్నాయి, వాళ్ళు కూడా దేవతలువేనండి. అది ఆ లోపల నుంచేనండి నేను వచ్చింది. ఇది ఇంకా వెనక సైడ్ మొత్తం ఇక్కడంతా ప్లేస్. ఇగోనండి ఇంక ఇక్కడ సమాధుల దగ్గరికి వచ్చి ఇంక దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళ పాదరక్షకులతో మనల్ని దీవిస్తూ ఉన్నారు. ఇదిగోండి ఆమె దీవిస్తూ ఉంది. ఇంకా అట్లా వచ్చిన తర్వాత ఇంకా ముందున ఇదంతా గుడి అండి. ఇంకా మీకు నేను చుట్టూ చూపిస్తా, చూద్దురండి. బాబోయ్ కాలిపోతున్నాయి కాళ్ళు, ఎండలు బాబోయ్ ఏమి ఎండలు కాస్తూ ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండండి, ఎండలకి ఎక్కువగా బయట తిరగమాకండి. ఎక్కువగా మంచినీళ్ళు, టెంకాయ నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, మజ్జిగ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. నేను గబగబా నడుచుకుంటూ వచ్చేసినానండి, మీకు వీడియో చూపిస్తా. ఇంకా అట్లా లోపలికి వచ్చేసినాను. ఇదిగోండి వాళ్ళు ఎవరో కాదండి, మా తమ్ముడు భార్య ఇద్దరునా. వాడికి చెప్తా ఉన్నాను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారా నేను అంటే, నా ఐడి చెప్పమంటే చెప్పాను, ఎంవిఆర్ శిరీష బ్లాగ్స్ అనేసి. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పరా అనేసి అని చెప్పిన. వాడు అదిగో చెప్తాను, ఇప్పుడు చెప్పాలి నాకు. ఆయన కొబ్బరి చిప్ప తింటా కొద్దిగా ఇదిగా ఉన్నాడు, అందుకే ఆయన అట్లాగా హాయ్ చెప్పినాడు. ఇంకా అట్లా పోతా ఉన్నాను. చూసారా
గుడి మట్టుకు సూపర్గా ఉందండి, చూడాల్సిన గుడి. మళ్ళీ చెప్తున్నానండి, అడ్రస్ కూడా చెప్తాను కావాలంటే మీకు. కడప జిల్లా పూర్మావల్ల మండలం అంగంపల్లె పలుగురాలపల్లె అనే ఊర్లో ఉంటుందండి గుడి. కంపల్సరీగా వచ్చి మీరు దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి. చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే, అదిగోండి స్వామివారిని ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. భక్తులు ఎవరైనా ఊపచ్చు. ఇంకా అట్లా ఉండగా నేను మా వారు ఫొటోస్ తీసేసుకున్నాము. అదిగోండి, ఇప్పుడు దాకా నా ఫేస్ నేను ఎక్కడా చూపించలేదు, ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదిగోండి, నేను స్టార్టింగ్ రాగానే మీకు బజ్జిగన పైన చూపించలేకపోయినాను. అదిగోండి గుడి కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ సత్రానికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదిగోండి, ఇంకా సత్రానికి వచ్చేసిన తర్వాత మేము వచ్చేసరికి మధ్యాహ్నం భోజనానికి అన్ని చైర్స్ అన్నీ వేసేసినారు. ఇంకా చైర్స్ అవి వేసేసిన తర్వాత ఇంకా భోజనాలు యథావిడిగా ఇంకా భోజనాలు తినేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక గుడి ఎప్పుడన్నా మీకు నేను చూపిస్తాను. బాయ్.